పులివెందుల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. జరుగుతుంది కేవలం జడ్పీటీసీ స్థానానికి, అది కూడా ఉప ఎన్నికలు. అయినా కానీ అందరి దృష్టి ఇప్పుడు పులివెందుల మీద పడింది. పులివెందుల్లో విపక్ష వైఎస్ఆర్సీపీ పట్టు నిలుపుకుంటుందా? అధికార తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలన్నీ ఫలించి బాగా వేయగలుగుతుందా? దీని చుట్టూనే చాలా పెద్ద చర్చ సాగుతోంది. అసలు ఇంతకీ పులివెందుల్లో ఎవరు గెలిస్తే ఏమవుతుంది? పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. అయినా ఎందుకని ఇంతగా తపన పడిపోతున్నారు? ఈ రీతిన అధికార బలాన్నంతా ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ నుంచి ఆ సీటు లాక్కోవాలని టీడీపీ తహతహలాడిపోతుంది. ఇదే ఆసక్తికరమైనటువంటి విషయం. వాస్తవానికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఖచ్చితంగా అధికార దుర్వినియోగం వల్లే గెలిచింది అనే మాట బలంగా వినిపిస్తోంది. మొత్తం అధికార యంత్రాంగాన్నంతా ఉపయోగించుకుని పోలింగ్ కేంద్రాలను సైతం జంబ్లింగ్ చేసేసి గతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా మార్చేసి ఈసారి గట్టెక్కగలిగింది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అలాంటి మాటే విపక్షం నుంచి కూడా వినిపిస్తుంది. తమ ఓటమిగా కన్నా అధికార పార్టీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారానే గెలిచింది అనే మాట బలంగా వస్తుంది. సరిగ్గా అదే సమయంలో విపక్షం కనుక ఈసారి విజయం సాధించగలిగితే సొంత సీట్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోగలిగింది. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవకపోతే ఇంకెక్కడ గెలుస్తుంది? వాళ్ళ సొంత సీటు వరుసగా 6 ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తూ వచ్చారు, ఏకగ్రీవంగా గెలుస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళకే అక్కడ ఓటర్లు పట్టం కట్టారు అనే మాట అధికార తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది. ఇద్దరు తమ ఓటమిని అంగీకరించకుండా ఎదుటి పక్షం తీరు కారణంగానే ఓడిపోయాం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతగా ప్రయత్నం చేసి ఏదో రకంగా గెలవాలని ఎన్ని పిల్లిమొగ్గలైనా వేయడానికి సిద్ధపడినటువంటి అధికార పార్టీ నేతలు ఓటమి పాలైతే మాత్రం అది వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ సీటు కాబట్టి, వైఎస్ఆర్సీపీకి బలమైన స్థానం కాబట్టి అక్కడ వాళ్ళు గెలిచారు అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ దీని తాలూకా ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత మండలంలో తెలుగుదేశం పార్టీ బాగా వేయగలిగితే ఆ పార్టీకి చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా నైరాశ్యంలో ఉన్నారు. ఓటమి తర్వాత కూటమి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహంలో ఇప్పుడు పావు వంతు కూడా కనిపించట్లేదు. కేడర్ కూడా చాలా నిరాశతో కనిపిస్తున్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వ తీరు మీద, పాలనా విధానాల మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నిజంగానే పులివెందుల్లో సిట్టింగ్ సీట్ని వైఎస్ఆర్సీపీ నుంచి కాజేసుకోగలిగితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చాలా ఉత్సాహాన్ని నింపగలుగుతుంది. సరిగ్గా అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఈ సీటులో మళ్ళీ పాగా వేయగలిగితే మాత్రం ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఓటమి నుంచి కోలుకుంది, తిరిగి మళ్ళీ పట్టాలు ఎక్కుతోంది, ప్రభుత్వం మీద ఉద్యమాలకు సిద్ధమవుతుంది, ప్రభుత్వాన్ని అన్ని రకాలుగాను ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తుంది. అలాంటి తరుణంలో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవకుండా తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నటువంటి అడ్డంకులన్నీ అధిగమించితే కనుక ఆ పార్టీకి ఎన్నడూ లేనంత ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ పార్టీ తిరిగి మళ్ళీ పూర్తిగా గాడిలో పడేదానికి ఆ పార్టీ అధినేతకు కూడా అవకాశం వస్తుంది. మరి ఇద్దరిలో ఎవరు పైచేయి సాధించగలరు, ఎవరి పక్షాన పులివెందుల ఓటర్లు ఉంటారన్నది 14వ తారీఖున తేలబోతోంది.